వెల్కమ్ బ్యాక్. ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని అన్నారు. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే క్రమంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఎంత బాగా పనిచేసినా ఈ వ్యవస్థలో మొదటగా బ్లేమ్ అయ్యేది పోలీసులే అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ముందుగా సమస్యలను అర్థం చేసుకోవాలని సూచించారు. సమస్య అర్థమైతే సగం సమస్యని పరిష్కారం లభించినట్లే అని తెలిపారు. పోలీసు శాఖకు ఉండవలసిన అధికారికి ఉండవలసిన సంవయనం ఏంటంటే మొట్టమొదట సమస్యను అర్థం చేసుకోవడంలోనే 50% ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్టు. మీకు ఎదురైన సమస్య ఏందో మీకు అర్థమైతే, మీకు ఎదురైన సమస్యలో ఉన్న లోతును మీరు అవగాహన చేసుకుంటే మీరు సమస్యను పరిష్కరించడం సులువు అవుతుంది. ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు బలంగా ఉండాలి. శాంతి భద్రతలు లేని గ్రామమైనా, పట్టణమైనా, రాష్ట్రమైనా, నగరమైనా ఎవరు పెట్టుబడులు పెట్టడానికి గాని, ఎవరు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలను నిర్వహించడానికి రారు. ఈ రోజు ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడైనా చూడండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగిన రాష్ట్రాలలోనే పరిశ్రమలు రావడం, ఈ రోజు మనం పెట్టుబడులను ఆకర్షించడానికి, ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, పర్టికులర్ గా ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2100 square kilometers. This is called core urban region economy, called CURE. We wanted to cure this area. ఈ రోజు దేశంలో ఉన్న ప్రధానమైన నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కల్కట్టా. ఢిల్లీ అత్యంత కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న నగరం. స్కూల్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు ఢిల్లీలో సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది. బెంగళూరు, ఒకసారి బెంగళూరు ను చూడండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రోపాలిటన్ సిటీ. ట్రాఫిక్ జామ్లు, ఫెజార్డ్ డెవలప్మెంట్స్ రావడం తోటి బెంగళూరులో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరాలనో తెలియని పరిస్థితి, ఎన్ని గంటలు రోడ్డు మీద మనం ఉంటామో మనకు తెలియని పరిస్థితి. అందుకే ఈ రోజు ఐటీ, ఇతర పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ లో వర్షం వస్తే నగరం అతలాకుతలం అయిపోతుంది. ఈ రోజు అక్కడ నివసించలేని పరిస్థితి. చెన్నై నగరం వర్షం వస్తే పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. కల్కట్టా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. శాంతి భద్రతల నుంచి అక్కడ ఉన్న పొల్యూషన్, ట్రాఫిక్. సో ఈ మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో మంత్రి నారా లోకేష్ 61 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన